ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చదివి సహాయం చేయండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. 5వ వచనం చదివి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని అంటే, మరి భూమి మీద నరులను దేవుడు మనుషులను చేసినందుకు, సృష్టించినందుకు ఆ దేవాది దేవుడే ఏం చేస్తున్నాడటండి? దుఃఖపడుతున్నాడు. సంతాపము నొందడం అంటే దుఃఖపడడం, బాధపడడం, పశ్చాత్తాపడడం. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంట అంటే 5వ వాక్యంలో వాక్యం సెలవిస్తుంది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదట అండి. నరులు చాలా చెడ్డవారంట. వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎలాగున్నారటండి భూమి మీద? చెడ్డవారుగా. వారి హృదయాలలోను వారి తలంపులు, వారి ఆలోచనలు ఎలాగుంటున్నాయంటే ఎప్పుడు మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తలంపులు చెడ్డవి. అన్ని చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలు. అదంతా చూసినప్పుడు అంట చెడుగా జీవించడాన్ని చూసి దేవుడు పైవచనంలో వారు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి వారిని వారు ఏం చేస్తారట? వివాహాలు చేసుకుంటారంట. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. అదంతా చూసినప్పుడు దేవునికి హృదయములో బాధ కలుగుతుందంట. నేను సృష్టించినటువంటి ఈ బిడ్డలు, ఈ ప్రజలు నిజంగా ఇంత చెడ్డ తలంపులు, ఇంత చెడ్డ ఆలోచనలు, వీరి హృదయాలలో ఇంత పాపము, ఇంత చెడుతనం ఉంది అని చెప్పి మనుషులలో ఉన్న చెడుతనమును బట్టి, మనుషుల్లో ఉన్న చెడ్డ మనస్సును, ఆలోచనలను, తలంపులన్నిటిని బట్టి భూమి మీద మనుషులను చేసినందుకు దేవుడే సంతాపపడుతుండంట. దేవుడు సంతాపపడమే కాదు, మనల్ని సృష్టించినందుకు దేవుడు హృదయములో ఏం చేస్తున్నాడటండి? నొచ్చుకుంటున్నాడంట. హృదయం ఎంతో బాధగా, హృదయం ఒక నొప్పిగా ఉందంట దేవునికి. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. చండి, దేవుడే కాదు, తల్లిదండ్రులుగా మనము కూడా పిల్లలు మనము చెప్పితే విననప్పుడు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించినప్పుడు, చెప్పితే విననప్పుడు, చేయకూడని పనులు చేస్తున్నప్పుడు ఒక తల్లిదండ్రులకు కూడా సంతాపం కలుగుతుంది, బాధ కలుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఒకవేళ మనకు కోపం వచ్చి వారిని కొట్టినా, గద్దించినా, తిట్టినందుకు కూడా తర్వాత హృదయంలో బాధ వేస్తూ ఉంటుంది. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. అలాగే దేవాది దేవుడు కూడా మనుషులను భూమి మీద సృష్టించినందుకు వాళ్ళు చేస్తున్న చెడు పనులను బట్టి, చెడు తలంపులను బట్టి, ఆలోచనలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, సంతాపం తెలియచేస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, హృదయమందు నొచ్చుకుంటా ఉన్నాడు. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
దేవుని బిడ్డలుగా మనము దేవుడు నొచ్చుకునేటువంటి పనులు మనము చేయకూడదు. దేవుడు ఈ భూమి మీద మనల్ని పుట్టించి మన మీద కృప చూపించి మన మీద దయ చూపించి మనకు చేస్తున్న మేలులకై చేస్తున్న ఆశీర్వాదాలను బట్టి దేవుడు మనకు చూపుతున్న కృపను బట్టి మనము దేవునికి వినయం కలిగి విధేయత కలిగి దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పినట్టు మనము జీవించాలి. కానీ ఆయన ఆజ్ఞలను మనము అతిక్రమించేవారుగా, ఆయనకు దుఃఖము పుట్టించేవారుగా, ఆయనకు బాధ కలిగించేవారుగా మనము జీవించకూడదు. కొందరు ఏమీ లేకున్నా ఉట్టి తలంపుల ద్వారా చెడ్డ తలంపులు తలంచేవారుగా ఉంటారు. చెడ్డ ఆలోచనలు ఎప్పుడు ఒక వ్యక్తిలో, ఇతరులను పాడు చేసేటువంటి తలంపులు, ఇతరులది ఆశించేటువంటి, చూసిందల్లా ఏంగా ఆ నరులు చూసి స్త్రీల కుమార్తెలు చక్కని వారని చూసినప్పుడు వారిలో వారికి ఇష్టం వచ్చిన వారిని వారు ఏం చేసుకుంటారంట, వివాహాలు చేసుకుంటారంట. అంటే ఏదైనా చూడగానే దాన్ని నచ్చడం. ఉదాహరణకు సంసోను మరి ఫిలిస్తీన్ల ప్రాంతానికి, పట్టణానికి అతడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమెను చూసి అతనికి ఏం కలిగింది, ఇష్టం కలిగింది. కానీ మరి దేవుని వాక్యానుసారంగా అలాగున అతడు వివాహము వాళ్ళు ఫిలిస్తీన్లు దేవుణ్ణి ఆరాధించేవారు కాదు. అలాంటి వారిని వివాహము చేసుకోకూడదు. దేవుడి నామానికి స్తోత్రాలు, హల్లెలూయా. నేను ఆమెనే పెళ్లి చేసుకుంటానంట ఉన్నాడు. అతడు ఒక ప్రతిష్ఠిత చేయబడినటువంటి వాడు, దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు. అంటే తల్లిదండ్రులుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమవుతారండి, బాధపడిపోతూ ఉంటారు. దేవుని నామానికి స్తోత్రాలు, హల్లెలూయా. అదేవిధంగా మనము కూడా మన పిల్లలు చేస్తున్న వాటిని బట్టి తల్లిదండ్రులుగా మనకు ఎలాగైతే బాధ అవుతుందో, మరి మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త యెహోవా నరులను భూమి మీద సృష్టించినందుకు సంతాపము నొందుతున్నాడట. సంతాపము నొందడమే కాదు, తన హృదయమందు అతడు నొచ్చుకుంటున్నాడంట. దేవుని నామానికి స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని సృష్టించి మనల్ని దీవించి మనకు మేలులు ఎన్నో చేస్తూ మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు మనము అతడు సంతోషించేటువంటి పనులు మనం చేయాలి. ఆ ప్రకారం మనము నడుచుకోవాలి. ఆ విధంగా మనము జీవించాలి. కానీ దేవుడు దుఃఖపడే విధంగా, దేవుడు బాధపడే విధంగా మనము జీవించకూడదు. దేవునికి ఆయనకు హృదయములో నొచ్చుకుంటున్నాడంట. ఎక్కడంటండి, హృదయమందు. మనం కూడా చాలాసార్లు పిల్లలు చేస్తున్న పొరపాట్లను, తప్పిదమ్ములను బట్టి ఎవరికీ చెప్పుకోలేము. ఎందుకంటే ఎవరికి చెప్పుకున్నా మన పిల్లలు, మన కుటుంబ పరువు ప్రతిష్టత పోతుందన్న ఒక బాధ మనకుగా మనమే లోపల మన హృదయంలోనే మనం ఏం చేసుకుంటూ ఉంటాం, నొప్పించుకుంటాం, బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. దేవుని నామానికి స్తోత్రాలు, హల్లెలూయా. అదేవిధంగా దేవుడు కూడా అండి మానవులను, నరులను ఈ భూమి మీద చేసినందుకు, ఈ మనుషులు చేస్తున్నటువంటి ఈ పొరపాట్లను, ఈ అతిక్రమాలను, చేస్తున్న ఈ చెడు పనులను బట్టి, పాపమును బట్టి దేవుడు ఎందుకని వీళ్ళని నేను సృష్టించి ఉన్నాను అని దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు సంతాపము నొందుతున్నాడంట. సంతాపము నొందడమే కాదు, హృదయములో దేవుడు నొచ్చుకుంటున్నాడంట. మరి నిజంగా అండి ఈ భూమి మీద మానవులను చూస్తే, మనుషులను చూస్తే ఎంతో భయంకరమైనటువంటి ప్రజలు. ప్రతి నిత్యం ఏదో ఒక న్యూస్ మీరు చూడండి, అసలు సెల్ ఆన్ చేస్తే ఒక తండ్రి కుమారుణ్ణి చంపిండని, ఒక కుమారుడు తండ్రిని చంపిండను, ఒక భార్య భర్తను చంపిందని, ఒక భర్త భార్యను చంపిండని, తల్లిదండ్రులు పిల్లలని. ఇంక ఇదే ఒక వ్యక్తి, ఒక స్త్రీ ఒక పురుషుని భర్త ఉండగానే వేరొక అతన్ని ప్రేమించిందని భర్తను చంపేసింది. ఒక పురుషుడు భార్య ఉండగానే అక్రమ సంబంధంలో ఉండి భార్యను, భయంకరమైనటువంటివి. దేవుని నామానికి స్తోత్రాలు, హల్లెలూయా. మరీ చూడండి ఈ 2025లో ప్రతి నిత్యం అలాంటి న్యూస్లు అసలు చాలా ఎక్కువ.
నిజంగా దేవుడు ఈ విధంగా అతిక్రమము చేయమని, అన్యాయము చేయమని, ఇలా పాపము చేయమని దేవుడు నరులను సృష్టించలేదు. ప్రతివానికి సొంత భార్య ఉండాలన్నట్టు దేవుడు పాపము చేయకుండా ప్రతివారికి, స్త్రీలకైతే వివాహం చేసుకోని చెప్పిండు, పురుషులకు వివాహం చేసుకొని చెప్పిండు. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇంకా పిల్లలైతే తల్లిదండ్రుల మాటలు వినకుండా వారికి ఇష్టం వచ్చినట్టు, వారికి ఇష్టం వచ్చింది, వారికి నచ్చినట్టే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ భూమి మీద భయంకరమైనటువంటి పాపము ఏమైపోతుందండి? చిన్న పిల్లవాడిని చూసిన పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, మనుషుల ఊహ అంతా చెడ్డదేనటండి. ఊహలు కూడా ఎలా మంచిగా ఊహించుకోరు అసలు. నా భవిష్యత్తు ఇలాగుండాలి, నేను ఇలాగుండాలి, దేవుని కొరకు నేను వైరాగ్యం కలిగి, దేవుని కొరకు రోషం కలిగి, దేవుని కొరకు నేను మంచిగా జీవించాలని ఊహించుకోవాలి. ఆ ప్రకారంగా జీవించడానికి మనము కష్టపడాలి. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. కానీ అలా ఎవ్వరూ లేదండి. అందరూ దేవుణ్ణి దుఃఖపెట్టేవారుగా ఉంటున్నారంట. అంటే దేవుడు తెలిసిన వారు తెలియని వారని కాదు, అందరు ఇప్పుడు అలాగే ఉన్నారు. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు పశ్చాత్తాపడుతున్నాడంట. దేవుడు హృదయమందు నొచ్చుకుంటున్నాడంట. దేవుని బిడ్డలుగా మనము దేవుడు పశ్చాత్తాపడి మనల్ని గురించి సంతాపము నొంది ఆయన హృదయములో నొచ్చుకునే విధంగా మనము ఏ ఒక్కరము దయచేసి జీవించకూడదు. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా.